హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేక్షనాలకి ఛానల్. ఈరోజు మీ ముందుకు వస్తున్న రెసిపీ వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్. దీనికోసం ముందుగా క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్ ఇవి బేసిక్ కంపల్సరీగా ఉండాలి ఇందులో, లేదంటే టేస్ట్ బాగుండదు. దీనికి అడిషనల్గా ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా కావాలంటే స్వీట్ కార్న్ లేదా మష్రూము, బ్రొకోలీ ఇలా ఏది కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్ ఏమేమైతే ఉండాలో ఇందులో ఇంగ్రీడియంట్స్ అవి మీకు చూపిస్తున్నాను. సో అన్నీ సన్నగా, పొడుగ్గా లేదా చిన్న చిన్నగా అయినా సరే మీకు ఎలా వీలైతే అలా. కానీ స్ప్రింగ్ రోల్స్కి టేస్ట్ ఏంటి అంటే ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. సో ఇలా మొత్తం అన్నీ చిన్న చిన్నగా స్లైసెస్ కింద కట్ చేసి తీసుకోవాలి. ముందుగా అన్నీ తీసుకున్న తర్వాత మనకి స్ప్రింగ్ రోల్ షీట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి, లేదా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి రెడీమేడ్ షీట్స్. లేదు అంటే మైదాతో మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే షీట్స్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, జాగ్రత్తగా హోల్డ్ చేయాలి. సో నేను ఈరోజు మీకు ఈ రెసిపీ కోసం అని చెప్పేసి ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్న రెడీమేడ్ స్ప్రింగ్ రోల్ షీట్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను. మీరు కావాలంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు, ఇది కూడా చేసుకోవచ్చు. చాలా పల్చగా ఉంటాయండి. అవి రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకోవచ్చు మనము డీప్ ఫ్రీజ్లో. మనం ఎప్పుడైతే యూజ్ చేయాలో అప్పుడు ఒక 15 minutes ముందు పక్కకు తీసి పెట్టుకోవాలి. సో అది కూల్ అంతా తగ్గిన తర్వాత మనకి చాలా డెలికేట్గా, చాలా పల్చగా ఉంటాయి కాబట్టి దాన్ని కేర్ఫుల్గా హోల్డ్ చేసి ఒక షీట్ నుంచి ఒక షీట్ సపరేట్ చేసి విడివిడిగా తీసుకోవాలి. అలా స్ప్రింగ్ రోల్ షీట్స్ అండ్ తర్వాత స్ప్రింగ్ రోల్స్ని రోల్ చేసినప్పుడు అక్కడ మనం అటాచ్ చేయడానికి మైదాతో కొద్దిగా స్లరీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుందండి. మనకి స్ప్రింగ్ రోల్ షీట్స్ కనుక మనం తెచ్చుకున్నట్టయితే ఎక్కువ టైం పట్టదు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. స్పైసీ లేకుండా చేసుకున్నాను నేనైతే ఇక్కడ. మీరు కావాలంటే ఇంకా చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడరు ఇలా అంటే లైక్ స్పైసీ ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఇందులో వినిగర్ వాడట్లేదు, హెల్త్కి మంచిది కాదు అని చెప్పి. జస్ట్ టేస్ట్ కోసం అది కూడా 1 spoon సోయా సాస్ యూస్ చేశాను. సో యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అయిపోయాయి. లాస్ట్లో ఆనియన్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుందండి దీంట్లో. సో డెఫినెట్గా స్ప్రింగ్ ఆనియన్స్ని మాత్రం మిస్ చేసుకోకండి ఇందులో యాడ్ చేసుకోవడము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే స్టవ్ మీద ఫ్రై చేస్తారో ఈ స్టఫ్, ఆ ఫ్రై చేసినప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 2-3 minutes చాలు. క్యాబేజ్ కానీ, క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ జస్ట్ ఇట్లా మాయిశ్చరైజ్ అయినట్టు అనిపిస్తే చాలు. మీరు ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే ఆయిల్ పట్టేసుకుంటుంది క్యాబేజ్ అనేది. మళ్ళీ మనము షీట్లో స్టఫ్ చేసి డీప్ ఫ్రై చేస్తాం కదా, సో అక్కడ వచ్చేసి మళ్ళీ ఆయిల్ ఎక్కువగా, అంటే మనకి ఆయిలీగా అనిపిస్తుంది స్ప్రింగ్ రోల్స్. సో ఎక్కువసేపు మగ్గించకండి, తక్కువ జస్ట్ లైట్గా ఒక 2 spoons ఆయిల్ సరిపోతుంది. అన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఆయిల్లో 1 by 1 ఆనియన్స్ అంటే కొద్దిగా మగ్గాలి కాబట్టి ముందుగా వేసేసుకుంటున్నాను. తర్వాత క్యాబేజ్, క్యారెట్ వేసేసి ఎక్కువసేపు మగ్గించకుండా జస్ట్ ఒక 2-3 minutes అంతే. హార్డ్లీ ఆల్రెడీ మనం చిన్న చిన్న స్లైసెస్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. దాంట్లోకే నేను వెనిగర్ ప్లేస్లో సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా షుగర్ వేస్తున్నాను, ఆ టెక్స్చర్ మిస్ అవ్వకుండా కలర్. అండ్ తర్వాత లాస్ట్లో క్యాప్సికమ్ యాడ్ చేసి ఒక 1 minute తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, వైట్ పెప్పర్ పౌడర్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. అది ఎక్కువ కారం ఉండదు, సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కావాలంటే 2 యాడ్ చేసుకోవచ్చు, వైట్ పెప్పర్ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడరు. 1 spoon సోయా సాస్, 1 spoon చిల్లీ సాస్, అంతే. అంటే ఇక్కడ మనం ఎక్కడ గ్రీన్ చిల్లీస్ అవి ఏం యూస్ చేయట్లేదు కాబట్టి సోయా సాస్ 1 spoon, రెడ్ చిల్లీ సాస్ 1 spoon వేసుకుంటున్నాను అంతే. 1 spoon అండి, ఎక్కువ అవసరం లేదు. ఫైనల్ టచ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆఫ్ చేసేసుకోవడం అంతే.
ఇంకెందుకు ఆలస్యం, మీకు చేసుకోవాలనిపిస్తుందా ఇదంతా చూస్తుంటే? చూస్తున్నారా? స్లరీ ఒక 2 స్పూన్స్ మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి స్లరీ అంటే పల్చగా స్లరీ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకి షీట్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. షీట్లో ఫస్ట్ స్టఫ్ చేసి, ఇదిగోండి ఇవి నా దగ్గర స్క్వేర్ షేప్ షీట్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ తీసుకున్నాను. సో ఈ షీట్స్ అనేవి మనకి తక్కువగానే పడతాయి. మనం చాలాసార్లు మనం హోమ్ మేడ్లో చేసుకొని తినేయచ్చు మన ఓన్ టేస్ట్ పరంగా. పిల్లలకి చాలామంది స్వీట్ కార్న్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీరు ఇందులో స్వీట్ కార్న్ కానీ, మష్రూమ్ కానీ, బేబీ కార్న్ కానీ, ఇలా ఏదైనా సరే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మనమే ప్రిపేర్ చేసుకొని, ఎక్కువ టైం కూడా పట్టదు, 5-10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది మన డిష్ స్టఫ్ చేసుకోవడానికి. సో ఇలా మొత్తం ఆ స్లరీని అటాచ్ చేసి, స్లరీని బార్డర్స్లో అప్లై చేసుకొని స్టఫ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. చాలా ఈజీ కదండి, అంతే, సో సింపుల్. ఇంతకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ కమెంట్స్ కూడా మాకు ఎంతో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మేము వీడియోస్ పెట్టడానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి మీ కమెంట్స్. ఎలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలి ఏంటి అని చెప్పి. ఫినిష్. జస్ట్ అలా వేసేసుకోవడము. స్టఫ్ చేసిన వెంటనే రోల్ చేసిన తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది, ఈ పక్కన మనం స్టఫ్ చేసేసుకుంటుంటాము. అవి అందులో వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం వైటిష్ గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది. నేనైతే 1/2 క్యాబేజీ, 1 క్యాప్సికము, క్యారెట్ కొంచెం ఎక్కువ యూజ్ చేశాను. మా ఇంట్లో అందరికీ ఇష్టం, తింటాము అందుకని చెప్పి. సో ఇలా అన్నీ యూజ్ చేసిన స్టఫ్తో నాకు ఇక్కడ 25 స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. నేను యూజ్ చేసిన దానికి అప్రాక్సిమేట్లీ 25 స్ప్రింగ్ రోల్స్ వచ్చాయి. వాటిని అలాగే అయినా డైరెక్ట్గా తీసుకోవచ్చు, పక్కకు ఆనియన్ కానీ సాస్ కానీ తీసుకోవచ్చు. మేమైతే స్ప్రింగ్ రోల్స్తో ఎంజాయ్ చేసాము, స్ప్రింగ్ ఆనియన్స్తో ఎంజాయ్ చేసాము. మీరు కావాలంటే సాస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలా షేప్ కావాలంటే షేప్స్లో కూడా హాఫ్కి కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.